మిర్చి మాకు 2 సంవత్సరాలు మంచిగా పట్టింది సార్. 400 ప్లస్ అయింది 2 సంవత్సరాల నుంచి. ఈసారి కూడా నాకు నమ్మకం ఉన్న 450 అట్లా అయితాయని నమ్మకం ఉంది నాకు ఈసారి కూడా. 450 నుంచి 500 అయితే అయితే 500 క్వింటాలు. ఎన్ని ఎకరాలు వేస్తారు అన్న? సార్ 20 ఎకరాలే ప్రతి సంవత్సరం. ప్రతి సంవత్సరం 20 ఎకరాలు. ఎకరాలు. ఓకే. అంటే ఇక మిగతాయి కూడా వేస్తారు కానీ మిగతా మొత్తం ఈ వ్యవసాయం మొత్తం కూడా ఎంత? 70 ఎకరాలు. 70 ఎకరాలు. అంటే కౌలు భూమి సొంత భూమి కలిపి 70 ఎకరాలు వ్యవసాయం చేస్తారు. దాంట్లో మాత్రం 20 ఎకరాల్లో మాత్రం మిర్చి చేస్తారు. అసలు ఎట్లా సాధ్యమవుతుంది? ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు మీరు? ఇది ఇంత దిగుబడి ఎట్లా వస్తుంది ఇక్కడ నుంచి మీకు? సార్ ఏం లేదు సార్, ఫస్ట్ మనం ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే మంచి దిగుబడి వస్తుంది. బర్ల ఎరువు అది కానీ ఇంకా డిఏపి అవి వేయద్దు సార్. ఎరువులు ఎక్కువ వేయద్దు. నాను డిఏపి నాను యూరియా కొట్టాలా మంచిగా. ఇంకా వాటర్ మంచిగా ఇవ్వాలా. కొంచెం మెయింటైన్ మందు మంచిగా మెయింటైన్ చేయాలి. మెయిన్ మాట మందు. మన మునియా నాయకు ఫోటోస్ వేస్తే ఆయననే మందు పంపిస్తాడు ఆడికి వెళ్ళి. మన ఆయన సీడ్ ఇచ్చిన ఆయన మందు పంపిస్తాడు. ఆయన మొత్తం చేస్తాడు. ఆయన ఎట్లా వేస్తే అట్లా వేస్తున్నాం మనం 3 సంవత్సరాల నుంచి. ఎట్లా అంటే అట్లా. దీంతో థర్డ్ ఇయర్ 2 years కంప్లీట్ అయిందని దీంతో థర్డ్ ఇయర్. అంటే వ్యవసాయంలో అనుభవం ఉన్నటువంటి ఆ రైతుల దగ్గర నుంచి కానీ డీలర్ దగ్గర నుంచి కానీ వారి యొక్క సలహా సూచనలు తెలుసుకొని మీరు ఆ మందులు కొట్టడం కానీ ఏ రకంగా చేయాలి అనేది అట్లా మెయింటైన్ చేస్తున్నారు. అంతే అంతే సార్. ఇంకా మెయిన్ మాట ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి మీరు సార్. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఎరువులు బర్ల ఇవి ఇంకా టైకోడర్మా బర్ల ఎరువులు కలిపి వేయాలా. స్టార్టింగ్ లా మంచిగా విల్ట్ రాదు. స్టార్టింగ్ లా అదే పద్ధతి పాటించుకొని చేస్తుంటే మంచిగా దిగుబడి వస్తుంది సార్. మెయిన్ మాట దీనికి విల్ట్ రావద్దు. విల్ట్ వస్తే మొత్తం చైన్ మొత్తం చనిపోతాయి. ఆగది మొత్తం టోటల్ పోతుంది. ఒక్క చెట్టు కాస్తే మొత్తం చైన్ మొత్తం పోతుంది. అట్లా విల్ట్ అంటే విల్ట్ రాకుండా ఫస్ట్ ఇది చేసుకోవాలి మనం. ఇంకా మెయిన్ మాట ఇంకా బర్ల ఎరువు మంచి వాడాలా. ఇంగ్లీష్ మందులు వద్దు. బర్ల ఎరువు మాత్రం వాడుకోవాలి. మంచిగా వాడుకోవాలి. భూమి బలం ఉంటది. 3 years దాకా బలం వస్తుంది సార్. 3 years దాకా మనకు మా దగ్గర 30-40 బర్రెలు ఉన్నాయి ఇంటి దగ్గర. మనం ప్రతి సంవత్సరం మడి చేసే దాంట్లో ఒక 1 year ముందు బర్ల ఎరువు వేసుకొని మంచిగా ఇది చేసుకుంటాం. మనం 2 సార్లు వేస్తాం. ఎండాకాలం వానాకాలం వేసుకొని మంచిగా ఇది చేసుకుంటే ఫార్మింగ్ మంచిగా వస్తాయి. ఎరువుతోనే సాధ్యమవుతుంది పంట. మన బర్రెలు పెట్టుడు మెయిన్ మాట పాల అమ్ముడు కోసం కాదు, మన దీనికోసమే ఫార్మింగ్ కోసం. అంటే ఇప్పుడు ఎవరైనా కానీ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు మీలా చదువుకొని ఇట్లా చేస్తుంటారు. కానీ మీరు ఇట్లా వ్యవసాయంలో దిగి ఇంత అంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేసేటటువంటి వ్యక్తి కూడా సంపాదించలేడు. మ్యాక్సిమం అంత ఎక్కువ సంపాదిస్తా ఉన్నారు కదా. గవర్నమెంట్ ఇప్పుడు జాబులు ఉన్న వాళ్ళకి సొంత ఇల్లు కూడా లేదు. సపోజ్ చూస్తే మనకు ఇల్లు ఉన్నది మెయిన్ మాట. ఇంకా 30 ఎకరాల చేను ఉన్నది. మొన్న ప్రజెంట్ 5 ఎకరాలు కొన్నాం మనం. ప్రజెంట్ ఇప్పుడే కొన్నాం ఒక 1 year. 5 ఎకరాలు 5 ఎకరాలు కొన్నారు అన్న. ఇప్పుడు ఈ విత్తనం అసలు ప్రత్యేకత ఏంది? అసలు మామూలుగా వేరే దగ్గర మేము చాలా జిల్లాల్లోకి వెళ్ళినాం. చాలా ఆంధ్ర కానీ తెలంగాణ కానీ చాలా ప్రాంతాల్లోకి వెళ్ళి ఆడ చాలా రకాల విత్తనాలను కూడా మేము చూసాము. అదేవిధంగా అనుభవం కలిగినటువంటి రైతులకి మా సిగ్నేచర్ స్టూడియో ద్వారా పరిచయం చేయడం జరిగింది. అసలు ప్రత్యేకంగా మీ దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి విత్తనం దీని ప్రత్యేకత ఏంది అసలు? సార్ దీనికి మెయిన్ మాట వర్షం బాగా పడేది. స్టార్టింగ్ మా ఆంధ్రాకి అయితే బాగా వర్షం పడేది మన సైడ్. ఇంకా మనకి దీనికి విల్ట్ రాలే. మెయిన్ మాట విల్ట్ రాలే. నీళ్ళైతే వాడుతున్నాయి 4-5 రోజుల నుంచి వాడినా కూడా విల్ట్ రాలే. వేరైతే నాకు విల్ట్ వస్తాయి సార్. నేను చెప్పినట్టు టైకోడర్మా అవి చేసుకుంటా. ఇంకా దీనికి ఎక్క ముడత కూడా రాదు సార్. నల్లి అటాక్ ముడత గానీ త్రిప్స్ గానీ ఎక్క రావు దీనికి. ఇప్పుడు ఇది రెండో కాపు అన్నారు. రెండో కాపు కూడా గట్టిగా వచ్చింది. చివరి వరకు కూడా సార్. ఈ ముడతలు ఏర్పడటం నల్లి ఏం లేదు. మన తాలుగాయలు ఏర్పడటం ఏం లేదు సార్. ఇంకా ఫ్రెష్. ఇంకా ఇప్పుడు మనం మీరు కూడా చూడొచ్చు. ఇప్పుడు కూడా ఇంకా పచ్చిగా ఇంకా ఉన్నది దీంట్లో చెట్టుకు. అవును. దీనికి కూడా వాటర్ ఆపుతా సార్. ఇంకా వాటర్ కి ఒక లేట్ అయినా ఒక 5-10 days కూడా లేట్ అయినా ఆపుతాయి సీడ్. వేరే సీడ్ ఆపాయి. వేరే సీడ్ 6 చూపెడితే కానీ సీడ్ 6 చూపెట్టది. ఇంకా మన భూమి ఇది పంట పండించాడు ఇది కాదు. ఎందుకంటే నల్ల రాయగాడు బాగా ఇదవు. నల్లరాడు మిక్స్ మొత్తం వాటర్ ఇట్లా ఇంత ఈడ కాలు పోతుంది ఇంట్లో. వర్షాకాలం జోగు కొడతాయి. బాగా జోగు కొడుతుంది. అంటే ఉగ్గబట్టిది అనమాట. ఉగ్గబట్టి కొంచెం ఇది మొక్కలు స్టార్టింగ్ లా చెట్లు పోతాయి అనుకున్నాం. మేమే మక్కైద్దాం అనుకున్నాం. కానీ సీడ్ ఆగింది సార్. సీడ్ ఆగింది. వర్షం పోయినంటేనే బలుసుకుపోయింది చెట్టు. ఆగలే. ఒక నెల మంచి బలుసుకుపోయి ఇంకా చెట్టు మా ఈడు దాకా ఇటు ఉండే. ఇవి మొత్తం కాయ దాకి మొత్తం పండుకున్నాయి. 7 పండుకున్నాయి చెట్లు. పండుకున్నాయి 5 feet దాకా చెట్టు అయింది హైట్. 5 feet దాకా కూడా 4 అంగుళాల వరకు వచ్చింది సార్. అన్న ఇప్పుడు చాలా వరకు అయితే ఈ విత్తనాలు వేసుకోలేక లేకుంటే సరైన విత్తనం దొరకో సరైన మందులు కొట్టేటోళ్ళు లేకో సరైన విధానం పద్ధతులు తెలవకనో మరి ఇట్లా నష్టపోతూ ఉంటారు. మరి ఈ వీడియో చూసుకుంటూ మరి ఒకవేళ ఈ విత్తనం వాడాలి అనుకునే వారికి ఈ విత్తనం వేసుకోవాలి అనుకునే వారికి మీరు ఖచ్చితంగా
భరోసా ఇస్తారా? 100% భరోసా ఇస్తాం సార్. సీడ్ 100%. 100% సార్. ఓకే. ఇంకా మందు సార్ ఇంకా మంచిగా చూపెట్టుకోవాలా మనం. చెట్టు ఫోటో వేసుకుంటా లేకుంటే పూతలు చూడాలా మెయిన్. పూతల మనకి ఎర్ర నల్లి కానీ నల్ల తామర కానీ కనబడుతుంది, అది రాకుండా చూసుకోవాలి మనం. మన ముననాయకు మేము ఫోన్ చేస్తాం మా డీలర్కు, ఆయన మొత్తం మందు పంపిస్తారు, లేకుంటే చెప్తాడు దొరకకుండా ఆయన దగ్గర. మనం పోయి ఈడ బైన్స్ ఉంటుంది దగ్గర, బైన్స్ అవి తీసుకుంటాం. కానీ అందరు కన్ఫర్మ్ ఒకసారి పూతలు చూడాలా, ఇంకా ఆకు వెనుక చూసుకోవాలా మనం. ఫోన్ మీద లేకుండా ఇది చేసుకోవాలా, కొట్టి చూడాలా. మీరు మాత్రం 100% భరోసా ఇస్తారు. భరోసా సార్, 100% భరోసా.